నమస్తే, వెల్కమ్ టు యాక్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. పాలు గుడ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్ ఫెయిర్లు దోహదం. జిల్లా ప్రదర్శన ప్రారంభోత్సవంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న జనచైతన్య యాత్రలు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ నేతలు పిలుపు. కేంద్ర మంత్రి వెంకయ్య పర్యటనకు ముమ్మరి ఏర్పాట్లు. సభను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. నగరంలోని పలు ఆలయాల్లోనూ ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పుట్టల్లో పాలు గుడ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాంప్రదాయబద్ధంగా బాణసంచాన్ని కాల్చారు. నగరంలో పలు ఆలయాల్లో నాగుల చవితి పండుగ పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. ఘాటీ సెంటర్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, సంత చెరువు ప్రాంతంలో ఉన్న నాగేంద్ర స్వామి ఆలయాల్లో భక్తులు పుట్టలో పాలు పోసి నాగరాజుకు పలు నైవేద్యాలు సంతర్పణ చేశారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం ఉండడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్నారు. ఇంకా కుజరాహు దోషాలున్నవారు, కుటుంబ బాధలున్నవారు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల దోష నివారణ జరుగుతుందని నమ్మకం. ఇలా స్త్రీలు నాగుల చవితి నాడు నాగరాజుకు పూజ చేస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనాది కాలం నుంచి వస్తోంది. అలాగే నాగుల చవితి రోజున నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచులై సౌభాగ్యవంతులవుతారు. నాగుల చవితి రోజున సర్ప పూజ చేసేవారి వంశం తామర తంపరగా వర్ధిల్లుతుందని పురోహితులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న నాగేంద్రుని పుట్టలో పాలు పోయడం ద్వారా తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇది పురాతనమైన దేవాలయం. కాకినాడ జగన్నాథపురం ఘాటి అన్నమ్మ ఘాటి సెంటర్లో వెలుస్తున్న శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి. 100 ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న గుడి. ఇక్కడ నాగుల చవితి షష్ఠి బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తామండి. అలాగే కన్ని పిల్లలకి, సంతానం లేని వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటే ఆ పనులు కరెక్ట్గా అవుతాయండి. అలాగే ఈ దేవాలయంలో 2 సర్పాలు తిరుగుతూ ఉంటాయండి. ఇది పురాతన నుంచి కూడా 2 పాములు తిరుగుతూనే ఉంటాయి. తర్వాత వచ్చి ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అవుతుందండి. అలాగే కాకినాడ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి మంగళవారం దండం పెట్టుకొని వెళ్తారండి. రాజకీయ వాళ్ళు కానీ ఇంకా ఎవరెవరైనా అందరూ వచ్చి ఇక్కడే దండం పెట్టుకొని వెళ్తుంటారు. ఇక్కడ ఎవరేమనుకున్నా కోరిక నెరవేరుతుందండి. ఇలాగే మా సోదరులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, వనమాడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో నాగుల చవితి షష్ఠి మహోత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నామండి. తర్వాత మా పంతులు గారు సాలగ్రామ చింతామణి గారండి. ఇక్కడ 15 ఏళ్ళ కుర్రోడినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారండి, చేస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఆయన ఒక అక్క తమ్ముళ్ళగా ఈ గుడి చేస్తూ ఉంటామండి. అలాగే నవగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ నవసర్పాలు ఉన్నాయి. ఈ నవసర్పాలకి కన్ని పిల్లలు, పెళ్ళిగాని పిల్లలు చక్కగా కృత్తిగా నక్షత్రం నెలకోసారి వస్తుందండి అని ఇస్తుంటామండి. ఇక్కడ ప్రతి భక్తులు చాలామంది మంగళవారం వచ్చి దర్శించుకొని చాలా సంతోషిస్తూ ఉంటారండి. నాగదేవ దయామయ తత్సంతాన సౌభాగ్య దేహిమే శంకరప్రియ ఆనందాది మహానాగ రూపాయిచ తుభ్యం నమామి భుజగేంద్ర. ఈ నాగుల చవితి అనేది చాలా అపూర్వమైనది. అయితే ఈ చవితి నాడు కడుపు చలవ కోసం, సంతానం లేని వాళ్ళు, అలాగే వివాహం కాని పిల్లలకి ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజుని విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే పూజలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవనం గడుపుతారని ఈ యొక్క స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పూజారి అర్చకులు, నేను ఇక్కడ ప్రధాన అర్చకులు. అందుకని మీరు ఏమైనా సందేహాలు ఉంటే, సుబ్రహ్మణ్య స్వామికి ఏమైనా సందేహాలు ఉంటే వచ్చి నన్ను సంప్రదించవచ్చు. దీంతో ఆలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలోనూ భక్తుల తాకిడి అధికంగా ఉంది.
కాకినాడ రూరల్ మండలంలోని నాగభీమేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని బోట్ క్లబ్ నాగభీమేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పుట్టలో భక్తులు పాలు గుడ్లను వేసి పూజలను నిర్వహించారు. ఎంతో చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం 2 సర్పాల పోరాట ఫలితంగా ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలను నిర్వహించి మనస్ఫూర్తిగా కోరుకుంటే సంకల్ప సిద్ధి లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. దీనితో తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్ద బారులు తీరారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవేళ చాలా పరమైన రోజు, ఎందుకంటే కార్తీక మాసం తర్వాత ఏమో వేళ సుబ్రహ్మణ్యేశ్వరి చవితి గురువారం వచ్చింది కదా. ఎన్నో శుభగుణాలన్నీ కూడా ఈ తెల్లవారగట్ల నుంచి కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యం కలిసింది. అంచేత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చవితి ఎవరైతే చేస్తారో, ఎవరైతే పాలు పోసుకుంటారో, ఎవరైతే భగవంతుడు ప్రార్థిస్తారో, స్వామి మొక్కులు తీర్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ముందు ఆయురారోగ్యం ఇచ్చి తర్వాత ఏంటంటే దంపతులిద్దరికీ కూడా ఏ గొడవలు లేకుండా సంతానాన్ని కూడా వృద్ధి చేసేటువంటి సంకల్పం భగవంతుడు ఇస్తాడు. పరిపూర్ణమైనటువంటి ఇవాళ చాలా విశేషం. ఎందుకంటే ఎప్పుడూ కార్తీక మాసంలో వచ్చిన విశేషం వేరు. ఈ సంవత్సరం ఈ కార్తీక మాసం వచ్చిన కొన్ని శుభగుణాలు కలిసాయిట. ఇవాళ నక్షత్రం మంచిది, గురువారం వచ్చింది, తర్వాత చవితి అంచేత చాలా విశేషం. ఈ స్వామి కూడా చాలా మహిమైన వాడు. ఈయన స్వయంభువుడు. ఈ స్వామి సంగతి నాకు ఇక్కడ ఎప్పటి నుంచో తెలుసును. ఆయన ఇక్కడ కావాలని ఇక్కడ వెలిశాడు. అంచేత ఏదో మామూలుగా చేస్తున్నటువంటి స్వామి కాదు, చాలా మహిమాన్వితుడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్ళవని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇచ్చి, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చి రక్షిస్తాడు. స్వామి పరమేశ్వరార్పణమస్తు, కృష్ణార్పణమస్తు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇది నిజంగా ఇక్కడ ఒరిజినల్గా న్యాచురల్గా జరిగిన టెంపుల్ ఇది. పాములు ఒకసారి లాస్ట్ టైం అయితే పాములు 2 పాములు మామూలుగా పోట్లాడుకుంటే చూసి అవి తీసుకొచ్చి ఇక్కడ సమ్మత్ చేశారు. ఇది నిజంగా న్యాచురల్ టెంపుల్. ఇది ఇంచుమించు ఒక 15 సంవత్సరాల బట్టి నుంచి ఇది బాగా డెవలప్ అయింది. శీల గ్రామంలో సాధ్యాయ మహాయజ్ఞ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుంది. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని సేవించి తరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం శీల గ్రామంలో సాధ్యాయ మహాయజ్ఞం కార్యక్రమం కండుల పండుగగా సాగుతోంది. 41 రోజుల పాటు ప్రతిరోజు లక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మాధవకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాక్రతువులో జిల్లా నలుమూలల నుండి తరలివస్తున్న భక్తులు లక్షార్చన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాధ్యాయ మహాయజ్ఞంలో భాగంగా 6 విశేష పూజలను కూడా ఏర్పాటు చేసిన హరిహర పుత్రుడు అయ్యప్పను స్వామి మాలాదారులు కొలుస్తున్నారు. స్వామివారి పూజలను పురస్కరించుకొని ఉదయం గణపతి హోమంతో ప్రారంభించి సాయంత్రం లక్షార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపడుతున్నారు. విశేష పూజలకు రాష్ట్రం నలుమూలల నుండి కూడా స్వాములు తరలివచ్చి మణికంఠ స్వామిని ఘనంగా కొలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి సాధ్యాయ మహాయజ్ఞం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 108 మంది స్వాములు అయ్యప్ప మాలాధారణ కావించి ఈ నిత్యం స్వామిని వివిధ రూపాల్లో కొలుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలం శీల గ్రామంలో జరుగుతున్నటువంటి సాధ్యాయ మహాయజ్ఞం 41 రోజు స్వామి. 41 రోజులో ప్రతిరోజు కూడా ఉదయం గణపతి హోమం, సాయంత్రం లక్షార్చన స్వామి. ప్రతిరోజు కూడా జిల్లాలో నలుమూలల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. దీనికి కారణమైనటువంటి మా గురుస్వామి గారు మాధవకృష్ణ గురుస్వామి గారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ లక్షార్చన పూజలు మరియు సాధ్యాయ మహాయజ్ఞంలో 6 విశేష పూజలు. ఈ 6 విశేష పూజలు చూడడానికి కూడా ఈ జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లాలో ఉన్నటువంటి భక్తులు చాలామంది రావడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి భక్తుడు, ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు మరియు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు.
అదేవిధంగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటటువంటిగా ప్రతి ఈ భక్త మండలి మొత్తం కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ రోజుకి 42 రోజులు లక్షార్చన కార్యక్రమం జరగక ఈరోజు 28వ రోజు. ఈ 28వ రోజున అయ్యప్ప స్వామి పుష్పయాగం కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగానికి ఒక 5,000 నుంచి 6,000 మంది భక్తులు పొరుగు నుంచి రావడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఇక్కడే పలహారం, తగినటువంటి పూజ అన్నీ కూడా ఇక్కడే సమకూర్చడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు. మా మాధవకృష్ణ గురుస్వామి గారు 20 ఏళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. 20 ఏళ్ళ నాడు కలది ఇవాళ శీల గ్రామం చాలా పుణ్యం చేసుకుంది. జిల్లాలోనే హైలైట్ శీల అయింది. ఇవాళ చెప్పాలంటే రోజు కూడా చాలా 41 గణపతి హోమాలు, 41 లక్షాసనం. ఈవేళ 4వ అయ్యప్ప స్వామి పుష్పయాగం. ఇంచుమించు మాతలో స్వాములు కూడా కలిసి ఒక 6,000 నుంచి 7,000 మందికి వచ్చారు. చాలా ఘనంగా వైభవంగా బాగా జరుగుతుంది మా శీల గ్రామంలో. గురుస్వామి గారి దయ వల్ల శీల మంచి పుణ్యం చేకుందని కోరుతున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. మా గ్రామంలో దోబా మాధవకృష్ణ గురుస్వామి గారిని గత 40 సంవత్సరాల నుంచి శీల గ్రామానికి అయ్యప్పని తీసుకొచ్చింది ఆయన అండి. ఆయన ఆధ్వర్యంలో సాధ్యాయ మహాయజ్ఞం అయ్యప్ప స్వామిది గత 10 సంవత్సరాలుగా ఆయన జరిపించాలని ఆయన సంకల్పించారండి. అది ఈనాటికి ఆయన కళ పూర్తయింది. దీనికి సుమారుగా మా గ్రామంలో 450 మంది స్వాములు, 41 గణపతి హోమాలు, 41 అయ్యప్ప లక్షార్చన కార్యక్రమాలు, ఇందులో 6 విశేష పూజలు ఉన్నాయండి. ఆఖరికి పూర్ణాహుతి, రథమహోత్సవం. ఈ కార్యక్రమాన్ని మా గురువుగారు గత 10 సంవత్సరాలుగా అనుకున్నాను. ఇటువంటి కార్యక్రమం అయ్యప్ప పుట్టిన కేరళలో కానీ, తమిళనాడులో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల ఎక్కడా జరగలేదండి. ఇటువంటి కార్యక్రమం మా గ్రామంలో జరుగుతున్నందుకు మా గ్రామానికి, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నారనేసి మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాలు తీసుకుని ఆయన దర్శించుకుని పునీతులై మాకు ఈ జన్మకి ఇది చాలు అనేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇంతటి అదృష్టాన్ని మా గ్రామానికి, మాకు, మా ప్రజలకు కలిగించినందుకు మా దోబా మాధవకృష్ణ గురుస్వామి గారికి మేము జన్మలకి రుణపడి ఉంటామని ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుతూ స్వామి ఏ శరణయ్యప్ప, స్వామి శరణం. సుమారు ఇంచుమించు 1,500 నుంచి 3,000 వరకు వస్తున్నారండి. ఈరోజు విశేష పూజ కాబట్టి 6,000 మంది వరకు వచ్చారండి. సివిల్ స్వాములు అయితే ఇంక చెప్పనవసరం లేదండి, ఒక 4-5 వేలు పైగా ఉంటున్నారండి. వీళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం అవగానే మా ఇక్కడ పలహారశాలలో అందరూ పలహారం తీసుకుని అందరూ తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. ఎటువంటి కొరత కూడా ఎవరికి, ఎటువంటి భక్తులు ఎవరికి కూడా ఎటువంటి కొరత లేకుండా మా యాజమాన్యం అంతా మేము చూసుకున్నాం. లక్షార్చన సందర్భంగా స్వాములకు అవసరమైన పూజా సామాగ్రితో పాటు పలహారాన్ని కూడా నిత్యం అందిస్తున్నారు. స్వామి భజనలతో కేరళలోని అయ్యప్ప స్వామికి జరిగే విధంగా నిత్య కైంకర్యాలను నిర్వహిస్తుండటంతో స్వామి నామస్మరణతో శీల గ్రామం ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతోంది. ఓం సర్వసంపత్కర సిద్ధియే నమః. ఓం సర్వప్రియకర సిద్ధియే నమః. ఓం సర్వమంగళకర సిద్ధియే నమః. ఓం సర్వదుఃఖ వియోచన సిద్ధియే నమః. శ్రీకృష్ణ దక్షిణామూర్తిరూపకాయ నమః. నాభిం పూజయామి. ఓం శ్రీం సురక్షితాయ నమః. ఆసనాయ నమః. ఓం కర్మ తేజస్వనే నమః. ఓం కళ్యాణవేషాయ నమః. ఓం బలోత్కయాయ నమః. ఓం జగదానందాయ నమః. ఓం జనాదిశక్తి సేవిత పూజితాయ నమః. ఓం జనార్దనసుతాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం గణపతయే నమః. ఓం క్షాయ నమః. పూజితాయ నమః. ఓం సోనాక్షయాయ
కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనచైతన్య యాత్ర నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలను నేరుగా వింటున్న నేతలు వాటిని పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తున్నారు. కాకినాడ నగరంలోని 11వ డివిజన్ పరిధిలో స్థానిక నూకాలమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు జన్మభూమి కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డివిజన్ పరిధిలో విస్తృత పర్యటన చేపట్టారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పర్యటన సాగించారు. అనంతరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజీవ్ గృహకల్ప వాసులు తమ ఇళ్ల పరిస్థితి ఎమ్మెల్యే కొండబాబుకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాని ఇంట్లో సంతోషాలు చూడాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, త్వరలోనే ఇల్లు రిపేర్లు చేయించుకునేందుకు నిధులు మంజూరయ్యేలా చర్యలు చేపడతామని కొండబాబు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు కుట్ర పన్ని రాజకీయ లబ్ధి కోసం మనం విడదీస్తారు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు కష్టాల నుంచి బయటపడేయాలన్న ఆలోచనతో ఆయన కష్టపడుతున్నారు. అందుకే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు డబ్బులు లేనప్పుడు కూడా ఇచ్చిన మాట ఎక్కడ తప్పలేదా, పెన్షన్ ప్రతి నెల జీతం ఇచ్చినట్టు పంపించడం జరుగుతుంది. అదే డ్వాక్రా అక్క చెల్లెలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, బతిమాలడం జరిగింది. అక్క చెల్లెలారా, నేను ఇచ్చిన మాట ఎక్కడ తప్పను, మీకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తాను, మొదటి విడతలో 3,000 రూపాయలు ఇస్తాం, ఆ 3,000 రూపాయలు డిపాజిట్ చేసుకుని బ్యాంకులో లోన్ తీసుకుని మీరు అభివృద్ధి చెందాలని చెప్పారు. ఆ విధంగా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే మన వార్డులో 183 గ్రూపులకి ఇవ్వడం జరిగింది. 3,000 చెప్పిన ఎంత ఇచ్చాను తెలుసా? మన వార్డులో 68,40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది తల్లి. అవన్నీ కూడా మీరు తిరిగి కట్టక్కర్లేదు, మీ చేతిలో పెట్టుకుని మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి. మేము మళ్ళీ మాట్లాడారు మీరు చాలామంది, ఆ డబ్బులు తీసుకోవడం లేదు కాబట్టి వ్యాపారం చేసుకుంటాం కాబట్టి తర్వాత ఇచ్చే డబ్బులైనా సరే మీరు తీసుకునే అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ ఇచ్చే 3,000 మీకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీరు అందరూ అడిగితే అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. రేపు మళ్ళీ 3,000 రూపాయలు వేస్తారు. ఆ 3,000 రూపాయలు తీసుకుని మీరు సొంతంగా ఖర్చు పెట్టుకోవచ్చు. త్వరలో 3,000 రూపాయలు వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సొంత ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ప్రతి సభ్యురాలకి 3,000 రూపాయలు అంటే దగ్గర దగ్గర మళ్ళీ ఇంకొక 68,40,000 రూపాయలు మళ్ళీ వస్తాయి. అది కాకుండా ఇంకా మళ్ళీ 4,000 రావాలి, ఇంకా అది ఉచితంగా ఇస్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుంకర తిరుమల కుమార్, మాకినేడి శేషకుమారి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. కాకినాడ ఏఎంజీ స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. స్థానిక ఏఎంజే స్కూల్లో విద్యార్థులకు సైన్స్ ఫేర్ నిర్వహించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు పండుల రవీంద్రబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ ఫేర్ లో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని మరింత పదును పెట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని కొండబాబు సూచించారు. కొన్ని స్కూల్స్ అయితే ఇప్పుడు రావట్లేదు, ఎందుకు రావట్లేదు? అక్కడ టీచర్స్ ఆర్గనైజ్ చేయలేకపోతున్నారా ఏంటనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మీరు అందరూ చూడండి, ఈ రోజున ఇక్కడ మన జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జిల్లా స్థాయిలో మీకు అవార్డు వస్తుంది, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్తారు, రాష్ట్ర స్థాయిలో అవార్డు తెచ్చుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ టైం మళ్ళీ రాష్ట్ర స్థాయి నుంచి ఈ రోజున
మనం దేశవ్యాప్తంగా మళ్ళీ పాల్గొని దేశవ్యాప్తంగా అవార్డు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపు పొద్దున్న మళ్ళీ మీరు ప్రపంచ స్థాయిలో అవార్డు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక గుర్తింపు వస్తూ ఉంటుంది. మీలో చాలామంది పిల్లలు చూస్తున్నాం ఈ రోజున చాలా ఆలోచన ఉంటున్నాయి. ఆలోచనలన్నీ కూడా బయటికి తీసుకురావడానికి ఈ వేదికలు చాలా ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా ఇప్పటికీ చాలా అమలాపురం పార్లమెంట్ సభ్యులు పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ మూఢ విశ్వాసాలను వదిలితేనే తప్ప సైన్స్ పరంగా అభివృద్ధి సాధ్యపడదని అన్నారు. అందువల్లే మన దేశంలో శాస్త్ర సాంకేతిక పరంగా ఇంకా వెనుకబాటుతనం ఉందని రవీంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆకలికి, బట్టకి, నిరుద్యోగాలకి, హెల్త్కి, శానిటేషన్కి, సూపర్ స్టేషన్స్కి అన్నింటిని లింక్ చేస్తూ డెవలప్ అయ్యే సైన్స్ ఇండియన్ సైన్స్ అయి ఉండాలి. అదే రోజు మన ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సెలబ్రేషన్ కరెక్ట్ ఉంటే అంతవరకు మనం నా ఉద్దేశం ప్రకారం ఏదో నేర్చుకుని వెస్టర్న్ కంట్రీని చూసి ఇమిటేట్ చేయకుండా వాళ్ళ టెక్నాలజీని మనం వాడుకొని డిజాస్టర్ చేయకుండా మన ఇండియాని సేఫ్గా, ఇండియాలో పీపుల్ అందరినీ సేఫ్గా ఉండేట్టు చేయడమే సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంతమంది ధనికులైనా పర్వాలేదు, ఎంతమంది కోటీశ్వరులైనా పర్వాలేదు, ఒక్క పేదవాడు ఆకలితో చచ్చిపోకూడదు. ఎంతమంది క్రిమినల్స్ జైలు పెట్టినా పర్వాలేదు, ఒక్క అమాయకుడు జైల్లో ఉండకూడదు. ఆ వ్యవస్థకు ఉపయోగపడేదే సైన్స్, ఆ వ్యవస్థ ఉపయోగపడేదే టెక్నాలజీ, ఆ వ్యవస్థని కలిపేదే ఎడ్యుకేషన్. ఈ మూడు కలిపి చేసిందే ఇండియాకి సరిపడేది అని నా ఉద్దేశం. జై హింద్, జై హింద్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి ఉపకరణాలు అందించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ఏలూరు హాస్పిటల్ కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్లో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. మీరు అవకాశాన్ని కూడా ఎవరైనా పేద రోగులు వినియోగించుకోవచ్చని, అట్లాగే కష్టపడే వ్యక్తులకు ఉన్న స్థానాలు వస్తాయి. ఈ కష్టపడే వ్యక్తులు కాబట్టి ఉన్న స్థానాల్లో అందరూ కూడా ఉన్నారు. అలాగే కష్టపడే విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఎవరైనా మా ఉద్యోగం లేదు, ఇంజనీరింగ్ మీద కానీ లేదా ఇంకోటైనా సరే నేను మా ఇంట్లోనే పెట్టి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం వచ్చే వరకు పోషిస్తాను మీ అందరికీ తెలియపరుస్తూ, మీరందరూ ఉపాధ్యాయుల అధ్యాపక సమస్యల మీద దృష్టి పెట్టాలని, మనకి ఉన్నత భావాలు ఉపాధ్యాయుల సమస్యలు అర్థం చేసుకునే డిఓ గారు ఉన్నారు. అలాగే మీరందరూ కూడా డిఓ గారి విషయంలో ఏ సమస్యను దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే చక్కని ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని అభిలషిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా వైద్య శాఖ అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయన పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు జన సమీకరణను చేపడుతున్నారు.
స్థానిక జేఎన్టీయూ ఎదురుగా ఉన్న రెవెన్యూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వెంకయ్యనాయుడు సభ ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత 2 రోజులుగా జిల్లాలోనే ఉన్న మంత్రి కామినేని గురువారం సాయంత్రం సభా వేదిక వద్ద జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం మధ్యాహ్నం 11 గంటలకు జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. నేరుగా సామర్లకోట మండలం ఉండూరు నూతనంగా నిర్మించిన లక్ష్య స్కూల్ను ప్రారంభించిన అనంతరం కొద్దిసేపు అక్కడి విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కాకినాడలో జరిగే బహిరంగ సభకు విచ్చేసి ప్రసంగిస్తారని వెల్లడించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకొని విడిపోయిన రాష్ట్రానికి ఏం కావాలో తెలుసుకున్న వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా కన్నా అధిక లబ్ధి చేకూరే ప్యాకేజీపై కాకినాడ నుంచి రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. సభలో మాట్లాడే అంశాలపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, తెలుగు జాతి అందరూ గర్వించదగ్గ వ్యక్తి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢిల్లీలో అడ్రస్ అయిన శ్రీ వెంకయ్యనాయుడు గారు రేపు కాకినాడ పట్టణానికి వస్తున్నారు. కాకినాడ పట్టణాన్ని ఆయన మంత్రి అయిన తర్వాత మొదటిసారి, అలాగే స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసిన తర్వాత కూడా మొదటిసారి వస్తున్నారు. వచ్చి రేపు 1 గంటకి ర్యాలీ స్టార్ట్ అయ్యి కాకినాడ పట్టణం గుండా వచ్చి ఇక్కడ 3:30కి ఇక్కడ మీటింగు. ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు. వెంకయ్యనాయుడు గారు ఆనాడు రాజ్యసభలో ఒంటరి పోరాటం చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, ఇది న్యాయం కాదు, మీరు తప్పకుండా చేయాలని దాదాపు 28 డిమాండ్స్ చేశారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఒప్పుకోకపోతే అది కాదు అని తెలుసు. అందుకే ఆ డిమాండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పించారు మెడలు వంచి. ఆ 28 డిమాండ్లో 27 డిమాండ్లు నెరవేర్చి అది కూడా మన ఎవరికి తెలదు స్పెషల్ స్టేటస్ అనేది. ఆ రోజు ఆయన అడగబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి నిజంగానే సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికి సమానమైంది ప్రజలందరికీ సంతృప్తిగా ఉండి అందరూ ఆర్థికవేత్తలు అందరూ కూడా ఇది మెరుగైంది అనే ఇదే విధంగా ఆయన తీసుకొచ్చి దాంట్లో ప్రధానమంత్రి గారిని, అరుణ్ జైట్లీ గారిని ఒప్పిస్తంలో వెంకయ్యనాయుడు గారి పాత్ర ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విషయాలు తెలుసు, మీకు తెలుసు. డివిజన్లో మిగిలిన అన్ని అయినా మొదటి క్యాబినెట్లో పోలవరానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఫస్ట్ క్యాబినెట్లో. అలాగే ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో దాని మీద బిల్లు తీసుకొచ్చారు 7 మండలాలు. అట్లా ఆంధ్రప్రదేశ్కి ప్రామిస్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ 11లో 9 వచ్చేసినాయి. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీని, ట్రైబల్ యూనివర్సిటీ రాబోతుంది. ప్రామిస్ చేయకోకుండా ఉన్నాయి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. 6 డిఫెన్స్ యూనిట్లు వచ్చినాయి, మన రాష్ట్రానికి వస్తున్నాయి. వాటిని కూడా ఎక్కడ దీంట్లో పెట్టలేదు. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పెట్టలేదు. ఇలా బోల్డ్ విషయాల్లో ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్కి ఒక అండగా ఢిల్లీలో ఉండి అన్నీ చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు ఇవాళ ప్రజలకు వచ్చి జరిగింది ఏంటి, స్పెషల్ ప్యాకేజ్ వల్ల వచ్చే లాభం ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఇవాళ సమకాలిక రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారి లాగా మాట్లాడగల నాయకులు తెలుగులో ఎవరు లేరు. ఆయన మాట్లాడేది ప్రతివాడికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి అందరికీ అర్థమయ్యేది, గ్రామీణ పట్టణ అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడగలరు. ఆయన దీని గురించి చేసింది ఇంటర్వ్యూల్లోనూ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, జెమినీ ఇంటర్వ్యూల్లోనూ, అలాగే విశాఖపట్నంలో, విజయవాడలో, తెనాల్లో, తిరుపతిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది. దాన్ని కూలంకషంగా ఇక మనకు కావాల్సిందల్లా ఈ ఇచ్చిన ప్యాకేజీకి మనం ఏ రకంగా దాన్ని లీగలైజ్ చేయటం ఒకటే కావాలి. తప్పకుండా అది కూడా త్వరలో చేస్తారు. అలాగే ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్యాకేజీ మీద ఆ రోజు మీరందరూ చూస్తున్నారు, ఎన్నోసార్లు మాట్లాడుకుని ఆఖరికి రాష్ట్రానికి కావాల్సిన అన్నీ వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, ఇవాళ పోలవరం మనందరం ఎక్స్పెక్ట్ చేసింది 90-10, 100కి 100 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. అలా చేసిన అన్నింటి మీద దాని మీద రేపు పెద్దలు వెంకయ్యనాయుడు గారు వస్తారు. ఆ సభలో మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హరిబాబు గారు, అలాగే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న నాయకులు, శాసనసభ్యులు, బీజేపీ పక్ష శాసనసభ్యులు అందరూ వస్తున్నారు.
ఆకుల సత్యనారాయణ గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, మాణిక్యాలరావు గారు, దాంతోపాటు తెలుగుదేశంలో ఉన్న డిప్యూటీ సీఎం చంద్రాజప్ప గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ప్రజలకి అవగాహన కల్పిస్తానికి ఏంటి చేసిన స్పెషల్ ప్యాకేజీ వల్ల ఏమేం జరుగుతుంది రాష్ట్రానికి, ఇంకా జరగబోయే కూడా వారి ద్వారా ఇంటే బాగుంటుంది. అందుకే ఈ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, సీనియర్ నేత పైడా కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, పార్టీ నేతలు ఉంగరాల చిన్నబాబు, జిల్లా అధ్యక్షుడు ఏనిమిరెడ్డి మాలకొండయ్య, పెద్దిరెడ్డి రవికిరణ్, యార్లగడ్డ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నాగమల్లతోట సెక్షన్లో సమీపంలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంత్రి సభను ఏర్పాటు చేయడంతో అటువైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కాకినాడలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర మంత్రి కాకినాడ విచ్చేసిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు కొన్ని భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను సైతం నగరంలోకి ప్రవేశించడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఆ వివరాలను ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వచ్చే బస్సులను నాగమల్లితోట జంక్షన్, గొడారిగుంట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. సభ నిర్వహించే గ్రౌండ్ వరకు ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదని, సభకు విచ్చేసే వారి వాహనాలకు పలు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐటీఐ, జేఎన్టీయూ గ్రౌండ్స్, జేఎన్టీయూ స్టేడియంతో పాటు భాస్కర కళ్యాణ మండపం రోడ్డులో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ. జేఎన్టీయూ ఎదురుకొండ ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ స్థలంలో అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకులు మరియు రాష్ట్ర మంత్రులు, హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ కాకినాడ స్మార్ట్ సిటీలో భాగంగా బహిరంగ మీటింగు, ఊరేగింపు ఉన్నది. రేపు వెంకయ్యనాయుడు గారు మధ్యాహ్నం ఈడీపీ రోడ్లో ఉన్న లక్ష్య స్కూల్ను ఓపెన్ చేసిన అక్కడి నుంచి 2 గంటలకి మెయిన్ రోడ్లో అంటే ఇంద్రపాలెం మీదుగా బాలాజీ సర్వీస్ సెంటర్కి వచ్చి ఊరేగింపుగా మసీద్ సెంటర్ నుంచి జగన్నాథపురం బ్రిడ్జి, సినిమా హాల్ రోడ్లో భానుగుడికి వచ్చి అక్కడి నుంచి జేఎన్టీ గ్రౌండ్కి వస్తున్న సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని, ఆర్టీసీ బస్సుల్ని విశాఖపట్నం వెళ్ళేవి నాగమల్లితోట నుంచి ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు మీదుగా లక్ష్మీ హాస్పిటల్ నుంచి వైఎస్ఆర్ మదర్ తెరిసా స్టాట్యూ నుంచి వైఎస్ఆర్ బ్రిడ్జి వద్దకు పంపించ డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీటింగ్కి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా రోడ్ల మీద పెట్టకుండా నిర్దేశించిన పార్కింగ్ ప్లేసులు అంటే ఐటీఐ కాలేజీ, జేఎన్టీయూ గ్రౌండు, అదేవిధంగా జేఎన్టీయూ స్టేడియము, భాస్కర కళ్యాణ మండపం రోడ్లో పెట్టుకోవాలి. ఎవరు కూడా రోడ్ల మీద పెట్టకూడదు. మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా కూడా క్రమశిక్షణగా నిర్దేశించిన పార్కింగ్ ప్లేస్లో పెట్టాలని సూచించడం జరిగింది. అదేవిధంగా విఐపి గారికి ఫుల్ సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడాను. దీనికి 4 డిఎస్పీలు, 30 మంది ఎస్ఐలు, 5 సిఏలు, 300 మంది కానిస్టేబుల్, 2 ఏఎన్ఎస్ పార్టీలతోటి ప్రస్తుతం మావోయిస్టుల థ్రెస్ట్ దృష్ట్యా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ రూట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా, ఎక్కడ జామ్ అవ్వకుండా, ఊరేగింపులో ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజలు కూడా సహకరించి ఎక్కడైనా అవసరం అయితే దారి మళ్లించిన కాడ ప్రజలకి, పోలీసుకి సహకరించాలని కోరడం జరిగింది. ప్రస్తుతానికి బ్లాక్లు ఏముండో, ఒక 5 నిమిషాలు ఆ విఐపి వచ్చేటప్పుడు మాత్రమే డైవర్ట్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే ఆర్టీసీ బస్సులు మాత్రము ఇలా వైఎస్ఆర్ స్టాట్యూ నుంచి లక్ష్మీ హాస్పిటల్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ రోడ్డుగా నాగమల్లితోటకి వెళ్తాయి. ఆ ఒక్కట్లకే డైవర్షన్ ఉంటుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జన చైతన్య యాత్రలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. కాకినాడ రూరల్ పి వెంకటాపురం పంచాయతీ పరిధిలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు మంజూరు ధృవపత్రాలను అందించారు. రూరల్ మండల పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాలకు పెట్టుబడుల కింద విడుదలైన సొమ్మును లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నారని తెలిపారు. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు తక్షణమే పనులు మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 4,461 డ్వాక్రా సంఘాలకు విడుదలైన 12.70 కోట్ల రూపాయల పెట్టుబడి సొమ్మును డ్వాక్రా సంఘాల మహిళలకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. కాకినాడ మండలంలో పి వెంకటాపురం గ్రామంలో ఈవేళ కాలనీకి ఇల్లులు శంకుస్థాపన చేయడానికి వచ్చాం. పునాదులు తీసుకోవడానికి మీరు అందరూ కూడా తీసుకోమని చెప్పడానికి వచ్చాం. ఈవేళ మొత్తం 750 ఇళ్ళు వచ్చినాయి. అందులో మీకు 15 ఇళ్ళు మీకు ఇక్కడ ఇస్తున్నాం. మీరు వెంటనే కూడా పునాది తీసుకుని ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా తొందరగా కట్టుకోండి. 1,50,000 ఫ్రీ మీకు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ అప్పు ఇస్తుంటే బ్యాంక్ అప్పుతో ఇల్లు అట్టిపోతున్నారని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుని 1,50,000 కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు. మీరందరూ కూడా పునాది తీసుకుని ఫోటో తీసుకుంటే మీకు లోన్స్, సిమెంటు, ఓసా అన్నీ కూడా ఇస్తారు. అందరూ కూడా కట్టుకోండి. మళ్ళీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక 6 రోజుల్లో మళ్ళీ ఇస్తాము. ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ వచ్చి మీ దగ్గరికి వచ్చి ఈవేళ మీతో శంకుస్థాపన చేయించి ఎక్కువ ఆ గృహాలను కట్టుకోవాలని దాని మీద మేము అందరం కూడా ఈవేళ రావడం జరిగింది. మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్పంచ్ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే కూడా పరిచయం చేసి వెంటనే మీరు ఇల్లు కట్టుకోవడానికి మా వంతు మేము సహకారం చేస్తాం. అలాగే అధికారులు కూడా మీ దగ్గరికి వచ్చారు కాబట్టి దీన్ని అందరూ మీరు సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘ వారు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా గతంలో 10,000 రూపాయలు ప్రతి మహిళకు, ప్రతి గ్రూపుకు డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా గతంలో 3,000 రూపాయలు మనిషి ఒక్కంటికి, గ్రూప్ ఒక్కంటికి 30,000 రూపాయలు చొప్పున లోగడేసి వేయటం జరిగింది. తదుపరి 2వ విడతగా నేను 1వ తేదీ నుంచి కూడా మనిషికి 3,000 రూపాయలు చొప్పున, గ్రూపుకు 30,000 రూపాయలు చొప్పున 2వ విడత కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజున కాకినాడ రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలకి 7,84,41,000 రూపాయలు ఈ 18 గ్రామాలకి మంజూరు కాగా దాన్ని స్థానిక శాసనసభ్యురాలు పి వెంకటాపురం గ్రామంలో ఈ చెక్కుని మహిళా గ్రూపులందరికీ కూడా పంపిణీ చేసి ఇండివిజువల్గా ఈ గ్రామంలో ఉన్న 22 గ్రూపులకి కూడా శాంక్షన్ ఆర్డర్ మంజూరు చేయడం జరిగింది. ఈ పి వెంకటాపురం గ్రామంలో 22 గ్రూపులకి 6,48,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మరి కడప మండలంలో 4,85,00,000 రూపాయలు మధ్యాహ్నం కొంగోడు గ్రామంలో నాంది పలకడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో 84,288 గ్రూపులకి 23,368,00,000 రూపాయలు ఈ జిల్లాకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తాం జరుగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను ముఖ్యమంత్రిగా చేయండి, మీ ఆడపడుచులకు అందరికీ కూడా అన్ని విధాలుగా మీరు పైకి తీసుకొచ్చే విధానాన్ని మీకు ఆలోచించి మీ జీవన శైలిని పెంచి ప్రతి ఇంటికి ఒక యజమానిగా తయారు చేసే విధానాన్ని కొనసాగిస్తాను. మీకు గతంలో ఉన్న డ్వాక్రా రుణమాఫీని రద్దు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్ విడిపోక, చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల 16,800 కోట్ల అప్పునిచ్చినా ఈ గ్రూపులకు ఇచ్చిన వాగ్దానాన్ని, మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ముందు ఒక తఫాగా 3,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయల గ్రూప్కి, మళ్ళీ సెకండ్ విడత 30,000 రూపాయల చొప్పున ఇస్తూ రేపు వచ్చే ఉగాది నాటికి కూడా 4,000 రూపాయలు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి శాసిస్తున్న ముఖ్యమంత్రి. మరి భారతదేశంలో 29 రాష్ట్రాలకు అనేక మంది రకాల ముఖ్యమంత్రులు ఉన్నా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్రం విడిపోయినా తన మీద ఎంత భారం పడినా రాత్రింబగళ్ళు ఒక రాజధాని నగరం, రాత్రింబగళ్ళు కూడా ఈ నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, నదులను ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అనే ఆలోచన. మూడోది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనే 3 ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కింద మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా
ఏ ఆశయాలతో అయితే ప్రజలందరూ కూడా ఓటేసి ముఖ్యమంత్రిగా చేశారో ఆ ఆశయాలకు రెట్టింపుగా అతను కష్టపడి ఈ రాష్ట్ర రాజధాని కానీ ఈ నీటి యొక్క ఆవశ్యకతను గుర్తించి అనుసంధానంలో కానీ మహిళలు ప్రతి వారు కూడా 10,000 రూపాయలు ఇండివిజువల్గా సంపాదించే యోగ్యతను ఏ విధంగా చేయగలమో ఆ విధంగా చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. కాబట్టి రాబో కాలంలో ఇంకా మంచి రోజులు వస్తాయి. అందరం కూడా మరి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి అధికార పార్టీకి సహకరించి ముందుకు నడవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అంబేద్కర్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ నాగమణి, ప్రత్యేక అధికారి భవానీ, ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి, తహసీల్దార్ సింహాద్రి, టీడీపీ నేతలు సీతయ్య దొర, పుల్లా చందు, కర్రి గోపాలకృష్ణ, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు, పాలు గుడ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్ ఫెయిర్లు దోహదం. జిల్లా ప్రదర్శన ప్రారంభోత్సవంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న జనచైతన్య యాత్రలు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ నేతలు పిలుపు. కేంద్ర మంత్రి వెంకయ్య పర్యటనకు ముమ్మరి ఏర్పాట్లు. సభను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.